ఫోక్ సాంగ్స్ వస్తాయండి? వస్తాయి మేడం. ఒకసారి పాడండి ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్ అంటే సెంటిమెంటల్ గా ఉంటాయి కదా మేడం ఆ సాంగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడైనా బాబు తప్పిపోతే వాళ్ళమ్మ ఓ వెలిగే వెన్నెలమ్మ చల్లని జాబీలమ్మ తెల్లని మల్లేలమ్మ విరబూసిన జాజి కొమ్మ నా కొడుకు యాడన్నా కనిపించిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా నేననుకుని నీ ఒడిలో నిదరోయిండా. చాలా బాగా పాడారండి. ఇంకా ఇప్పుడు మీ ఆయన ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నీకు ఇంకా ముందు ముందు ఇంకా మూవీస్‌లో అవకాశం వస్తే పాడతారా? పాడతాను మేడం. మా ఆయన గారికి ఇష్టమైన సాంగ్ ఒకటి ఉంది మేడం. పాడండి. ఓల్డ్ మూవీ శ్రీరాములయ్య మూవీ నుంచి. ఓకే, పాడండి. గడియ గడియల్లోన ఓ గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై గడియ గడియల్లోన ఓ గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా నేనెందు బోదునయ్యా నువ్వు లేక నేనెట్ల ఉందునయ్యా గడియ గడియల్లోన ఓ గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై. చాలా బాగా పాడారండి. ఇంట్లో మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారా? ఓకే. మీ పిల్లలు ఏమంటుంటారు? చిన్న పిల్లలు ఇంకా మా చిన్న అబ్బాయి సపోర్ట్ బాగుంటది మేడం. ఆహా! ఏమంటారు మీ చిన్న అబ్బాయి ఏమంటాడు? గుడిలోకి వెళ్తే వెంటనే మైక్ కేసి చూపించమ్మ పాడంటాడు. అక్కడ ఇంకా అంటే నేనేంటంటే ఎవరన్నా పాడు అన్నంత వరకు పాడను. అంటే అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది అనుకుంటారు కదా ఈమెకే పాటలు వచ్చని వచ్చేసి పాడేసి ఏంది ఇదంతా అనుకుంటారు కదా. అలా చేయకుండా నేనేం చేస్తానంటే వెళ్ళి కాసేపు కూర్చుంటా, చూస్తాను, అబ్జర్వేషన్ చేస్తాను ఎలా నన్ను పిలుస్తారో పాడమంటారా లేదా అని. పాడు సరస్వతి అన్నంత వరకు మైక్ తీసుకోను. కానీ మా అబ్బాయిది ఎక్కువ ఉంటది, మా అమ్మ పాడాలి చిన్న అబ్బాయి అమ్మ మైక్ అంటూనే ఉంటాడు. సరేనన్న పాడదామా ఇంకా టైం ఉంది ఆంటీ వాళ్ళు పాడుతున్నారు కదా పాడిని అంట. సో అట్లా ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే ఒక్కొక్కసారి ఆయన స్కూల్కి పోయి వస్తుంటాడు కదా, తను హోంవర్క్ చేసుకునే టైంలో నేను ఏదన్నా పాడితే నేను హోంవర్క్ చేసుకోవాలి కదమ్మా ఎప్పుడు పాటలేనా నన్ను చదువుకొని లేదా అంటాడు. సో అట్లా ఇంకా ఒక్కోసారి మా ఆయన సింగర్ మేడం అని పిలిచినప్పుడు మా పెద్దోడు కూడా సింగర్ మమ్మీయా. ఇంకోటి ఏంటంటే మేడం ఎక్కువ మా అబ్బాయి ఎంత తీసుకొచ్చిందో నా పాటలతో. చిన్న అబ్బాయా పెద్ద అబ్బాయా? పెద్ద అబ్బాయి. ఓకే. చిన్న అబ్బాయికి ఆల్వేస్ ఎప్పుడు పాడినా ఓకే. మీ బాబు పాడుతుంటారా మిమ్మల్ని చూసి? ఏదో లాలా అంటుంటాడు ఆ అబ్బాయి. పెద్ద అబ్బాయి ఏంటంటే యాక్చువల్లీ ఎక్కువ మంది సింగర్స్ ప్రతి ఎపిసోడ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలు వస్తుంటారు, ప్రొఫెషనల్ ఫేమస్ అయిన వాళ్ళు అట్లా వస్తుంటారు. మా అబ్బాయికి అమ్మ నువ్వు పద్దాక పాడుతున్నావు కదా మాకెందుకు ఇది శ్రీదేవి డ్రామా కంపెనీకి యాడ్ గురించి ఒక నెంబర్ వస్తుంది, యాడ్ అదే వ్యాపారం గురించి చేయండి అని ఒక యాడ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ చేయమ్మా నేను పిలుస్తారేమో వాళ్ళు, నువ్వు తీసుకెళ్ళు నాన్న అని చెప్పేది ఉండే. అయితే ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏంటి మీ గోల్ అని అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అది. అతను మీ గోల్ ఏంటండి మీరు ఇంతలా పాడుతున్నారు కదా మీరేమో హోమ్ సింగర్ ఇంట్లో పాడుతున్నారు అసలు మీ గోల్ ఏంటి అన్నప్పుడు నాకు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలని ఇష్టం అండి, అక్కడికి వెళ్ళి పాడేంత వరకు ఎదగాలని ఇష్టం అని చెప్పిన. ఆ అబ్బాయి అది గుర్తు పెట్టుకుని అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు ఆ నెంబర్కి చేయంటాడు. దానికి మా వారు బాగా నవ్వారు, అంటే పిల్లల సపోర్ట్ కూడా నీకుంది అని చెప్పేసి.
మీ హస్బెండ్ ఎప్పుడైనా నువ్వు పాటలు పాడుతుంటే చిరాకు పడ్డం గాని ఎప్పుడైనా జరిగిందా? మాక్సిమం చిరాకు పడరు మేడం. ఎట్లా అంటే అతనికి కూడా ఇష్టం బాగా. హుహు. ఎక్కువ ఆయన ఫోక్ సాంగ్స్ బాగా ఇష్టపడతారు. అతను హ్మ్. ఫ్యామిలీ గురించి ఆయన హ్మ్. చూసే మూవీస్ కూడా ఎక్కువ ఫ్యామిలీ హ్మ్. మూవీస్. అంటే మేము ముగ్గురం ఎళ్తుంటారా? మూవీస్‌లకెళ్తుంటారా? మూవీస్ కంటే అప్పుడు చిన్న పిల్లలు కదా మేడం. ఇప్పుడు కుదరదులెండి. అప్పుడు హ్మ్. వెళ్ళేవాళ్ళం. హ్మ్. మాది ఫ్యామిలీ ఆడపిల్లలు లేరు మాకు. ఆడపడుచులు అంటారు కదా! హ్మ్. అలా హ్మ్. లేరు. మా బావగారు, మా మరిది గారు, మేము. హ్మ్. మా వారు ముగ్గురు అన్నదమ్ముల సినిమా ఏదన్నా వస్తే మాత్రం దాన్ని వదిలిపెట్టరు. హ్మ్. సంక్రాంతి, మా అన్నయ్య ఇట్లాంటి మూవీస్ ఉంటాయి గదా! ఓకే. సెంటిమెంట్ మూవీస్. అవి హ్మ్. కంటిన్యూ చూస్తూనే ఉంటా. అందులో పాటలు ఇష్టం అనమాట. అలాగా నేనెప్పుడు పాడినా గానీ, ఆ యమ్మే ఇష్టాన్ని ఎందుకు వద్దనాలి అన్నట్టు ఏమనరు. హ్మ్. మీకైతే మీ హస్బెండ్ సపోర్ట్. ఫుల్ సపోర్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈరోజు మీతో ఇలా మాట్లాడుతున్నానంటే గూడా మా వారు హస్బెండ్. అలాగే ఇంకొక బాగా మంచి ఫ్రెండ్ నాకు. హ్మ్. అతను గూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. వీళ్ళు సపోర్ట్ చేస్తే ఏమైనా చేయొచ్చండి నిజంగా నిజంగా. చెప్పాలంటే. అవును. వాళ్ళ సపోర్ట్ ముందుండాలి. అవును. ఎంతో మంది ఉన్నారు అస్సలు. ఇంకా బయటికి రాని వాళ్ళు, వాళ్ళ సక్సెస్ ఇంకా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారసలు. అంటే ఈ అవునండి. సపోర్ట్ లేక గూడా కొంతమంది బయటికొస్తలేరింకా. హ్మ్. సో, చాలా మంది ఇట్లా సాంగ్స్ పాడేవాళ్ళు, ఇట్లా చాలా మందున్నారు. కొంతమందేంటంటే హస్బెండ్ సపోర్ట్ వల్ల ఇలా బయటికొచ్చేస్తున్నారనమాట. సో అవును. ఇంకా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ వాళ్ళేంటంటే, ఒకవేళ నువ్వెక్కడికన్నా ఎళ్ళినా, హ్మ్. నాకు మాక్సిమం సిటీ తెలీదు మేడం. హ్మ్. బాలనగర్ తర్వాత తెలీదు. హ్మ్. ఎక్కడికెళ్ళాలన్నా గాని. హ్మ్. నేనొచ్చి తీసుకొస్తానమ్మా మీరేం కంగారు పడొద్దు. హ్మ్. అంటే మీకేమన్నా తెలియకపోతే అంటే మీరు టాలెంట్ ఉంది గాబట్టి, మీలాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తే, హ్మ్. మాకు కూడా కొంచెం గుడ్ విల్ అన్నట్టుగా వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తారు. వాళ్ళందరికీ మీ హ్మ్. ఛానల్ తరపున మెనీ మోర్ థాంక్స్. ఓహ్! నైస్ అండి. ఓకే. ఇంకా ఏమన్నా ఫోక్ సాంగ్స్ వస్తే పాడండి. ఓకే మేడం. ఓకే. మీకు నచ్చిన సాంగ్ పాడండి ఒకటి ఫోక్ సాంగ్. ఈ మధ్య బాగా ట్రెండింగ్ సాంగ్ 'కుర్చీ మడత పెట్టేదో' ఆ! సాంగ్ ఉంది గదా! ఆ! అందులో ఫోక్ సాంగ్ ఒక 4 లైన్స్ పాడతాను. యాహ్! పాడండి. అంత పర్ఫెక్ట్‌గా వస్తదో రాదో గానీ జస్ట్ ట్రై చేస్తాను. యాహ్! ఓకే. పాడండి. నో హ్మ్. ప్రాబ్లమ్. దానికేమో మరి దానికేమో, దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి. దానికిచ్చిన మేకలేమో మందలుగా మందలుగా పెరిగిపాయె, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయె. ఆడ పచ్చరాళ్ళ జూకలిస్తివి, మరి నాకేమో చుక్క కళ్ళ కోకలిస్తివి. దాని జోలు జుకాలేమో దగా దగా మెరిసిపాయె, నాకిచ్చిన కోకలేమో పీలికిలై చిరిగిపాయె. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరే. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరే. చాలా బాగా పాడారు. ఓకే. ఇప్పుడు మూవీస్‌లల్లా అవకాశం వస్తే వెళ్తారు గదా! తప్పకుండా మేడం. హ్మ్. మంచి సాంగ్ అయ్యుంటే తప్పకుండా వెళ్తాను. ఓకే. ఒకవేళ మీకు ఇండస్ట్రీలో యాక్టింగ్ చేసే అవకాశం వస్తే వెళ్తారా? యాక్టింగ్ రాదు మేడం. వెళ్ళను. హ్మ్. మీకిష్టం లేదా యాక్టింగ్ ఇష్టం లేదు ఒకవేళ? మేడం. యాక్టింగ్ ఇష్టం లేదు. ఓన్లీ నాకు సింగింగ్ అంటేనే ఇంట్రెస్ట్. హ్మ్. సింగింగ్ పరంగానే వెళ్తాను. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎలాంటి పాటలేమన్నా రాసుకున్నారా? నెక్స్ట్ ఈ పాటలు పాడాలి అనేసి? నేను అంటే మేడం 'మధుప్రియ' గారి సాంగ్ ఉంది కదా! అది హ్మ్. అమ్మ గురించి. హ్మ్. ఆవిడ అంటే ఏడున్నావమ్మా అని చెప్పేసి ఆవిడ ఏడుస్తూ ఒక సాంగ్ పాడతారు. అది హిట్ అయింది. హ్మ్. మా నాన్నగారిని నేను చూడలేకపోయాను కాబట్టి ఆ సాంగ్ నేను లిరిక్స్ రాసుకున్నా. ఓకే. నైస్. పాడండయితే. రాసుకుంటాను మేడం. హ్మ్. పాడతాను. హ్మ్. కొంచెం నాన్నగారి గురించి గదా! బాధ పర్లేదు. అనిపిస్తుంది. ఏం కాదు. మీరు పాడండి. కూల్‌గా పాడండి. నాన్న నువ్వు యాడున్నవయ్యా, నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీకోసం ఏడుస్తున్నా, నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీకోసం వెతుకుతున్నా, కన్నబిడ్డనొదిలి నువ్వు, కన్నబిడ్డనొదిలి నువ్వు, కానరాని లోకానికెళితివా, నాన్న నువ్వు యాడున్నవయ్యా. అన్నయ్య దగ్గరకెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, అన్నయ్య దగ్గరకెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, నీ ఫోటోని చూపిండయ్యా, నీ ఫోటోని చూపిండయ్యా, బోరుమంటూ ఏడ్చిండయ్యా, నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీకోసం ఏడుస్తున్నా, నాన్న నువ్వు యాడున్నవయ్యా. పచ్చి బాలింతై నేనున్నా, నాకు నువ్వు దూరంగున్నావు,
పచ్చి బాలింతై నేనున్నా నాకు నువ్వు దూరంగున్నావు దేవుడు పిలిసిండంటూ దేవుడు పిలిసిండంటూ పైనుంచే దీవించితివా నాన్న నువ్వు యాడున్నవయ్యా నీకోసం ఏడుస్తున్నా నాన్న నువ్వు యాడున్నవయ్యా. చాలా ఎమోషనల్ గా పాడారు. నాన్న గుర్తుకొస్తున్నారేమో.